మనలోని లోపాలను అంగీకరించాలా? వాటిని అంగీకరించకూడదా? అంటే వాటి పట్ల మన ధోరణి అనుకూలంగా ఉండాలా? వ్యతిరేకంగా ఉండాలా? అని ప్రశ్నించుకున్నప్పుడు తప్పనిసరిగా అనుకూలంగా ఉండాలి. వాటిని మనము అంగీకరించే పరిస్థితిలో ఉండాలి. మనలోని లోపాలేవైతే ఉన్నాయో, ముఖ్యంగా మానసిక సమస్యలేవైతే ఉన్నాయో, మనకి మానసిక సమస్యలు ఉన్నాయి అని నిర్ధారించుకోవడానికి మనము నలుగురిలో కలుస్తున్నామా? నలుగురి పట్ల మన వైఖరి ఎలా ఉంది? సంతోషంగా ఉన్నామా లేదా? ఏదైనా ఒక చింత కొనసాగుతూ ఉందా? అసంతృప్తి పాలై ఉన్నామా? ప్రే ప్రేమ స్థానంలో ద్వేషం ఉందా? నిస్సహాయత, నిరాశ, నిస్పృహ, ఒక ఉదాసీన వైఖరి ఇటువంటివి కొనసాగుతున్నాయా మనసులో అన్నది చెక్ చేసుకుంటే, ఇవన్నీ కూడా లోపాలు కాబట్టి, ఈ లోపాలు ఉన్నట్లయితే వాటిని అంగీకరించాలి. ముఖ్యంగా వాటిని అంగీకరించాలి. నాలో ఈ లోపాలు ఉన్నాయి అన్న విషయం అంగీకరించడం, గుర్తించడంతో సమానం. నాకు ఈ లోపం ఉంది. నాలో ఒక ఆత్మన్యూనతా భావం ఉంది. నలుగురితో కలవలేని సందర్భం ఉంది. నా దగ్గర ఆ లోపం ఉంది అని అంగీకరించినట్లయితే తప్పనిసరిగా దాన్ని మారే పరిస్థితి వస్తుందన్నమాట. ఎప్పుడైతే మన లోపాలని మనం అంగీకరించకుండా వాటిని ద్వేషిస్తూ, వాటి పట్ల మన వైఖరి వ్యతిరేకంగా ఉంటూ, ఆయా సందర్భాల్ని ద్వేషిస్తూ ఉన్నట్లయితే సహజంగానే మనలో ఒక ద్వేషాన్ని మనం పోషిస్తున్నట్టు అవుతుంది. అంటే మన పట్ల మనకి ద్వేషం పెరిగే అవకాశం ఉంటుంది. స్వీయ ద్వేషం కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే మీలో ఉండే కొన్ని గుణాలు నచ్చని పరిస్థితిని మీరు అంగీకరించినప్పుడు వాటిని తొలగించుకునే ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఆ లోపాలను ద్వేషిస్తున్నంత కాలం వాటిని జయించే అవకాశం రాదు. ద్వేషం కొనసాగుతూ ఉంటుంది. అంటే మనలో ఉన్న లోపాలను, ఏవైతే మానసిక లోపాలనో, మానసిక అనారోగ్యాన్ని, మానసిక సమస్యల్ని, మన బిహేవియర్‌లో ఉన్నటువంటి లోపాలని, అది ఎమోషనల్‌గా ఉన్న లోపాలు కూడా కావచ్చు, అధిక కోపం కావచ్చు, అధికంగా ఆవేశం కావచ్చు, అనాలోచితంగా మాట్లాడడం కావచ్చు, అధికంగా మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ లోపాలను మనం గమనిస్తే తప్పనిసరిగా మన లోపాలు మనకి చూచాయిగా తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే తెలిసి దాన్ని ఆ లోపం నాలో ఉంది అని మనం అంగీకరించినట్లయితే మొదటి స్టెప్పు అదేగా మనం భావించాలి. దాన్నేగా భావించాలి. రెండో స్టెప్‌లో అప్పుడు మారాలనిపిస్తుంది. ఈ లోపాన్ని మనం తొలగించుకోవాలనిపిస్తుంది. అప్పుడు దానికోసం ప్రయత్నించడం జరుగుతుంది. ఆ లోపాన్ని తొలగించుకోవడం జరుగుతుంది. అంగీకరించినప్పుడు వాటిని తీవ్రంగా ద్వేషిస్తూ వాటి పట్ల ద్వేషభావాన్ని పెంచుకున్నట్లయితే అవి మనసులో అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ ద్వేషం అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. ఏవైతే మానసిక సమస్యలు, లోపాలు ఉన్నాయో వాటిని అంగీకరించకుండా ద్వేషిస్తున్నంత కాలం అవి పెరుగుతూనే ఉంటాయి. వాటి పెరుగుదల సమానంగా ఉంటూనే ఉంటుంది. నువ్వెంత ప్రతిభావంతుడివైనా, ప్రతిభ కోసం కృషి చేసినా కూడా ఆ లోపాన్ని నువ్వు అంగీకరించినప్పుడు ఆ లోపం ఈ ప్రతిభతో పాటు పెరిగే అవకాశం ఉంది. నువ్వు వాటిని అంగీకరిస్తే మాత్రమే నీ ప్రతిభ దానిని తొలగించే అవకాశం ఉంటుంది. ఒక పక్క ప్రతిభ కోసం కృషి చేస్తూ, దానిలో అవిరళ కృషి చేస్తూ, దానిలో అభివృద్ధి సాధిస్తూ, అదే సమయంలో నీలో ఉన్న లోపాల్ని ద్వేషిస్తూ ఉన్నట్లయితే అవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వాటిని కూడా అంగీకరించాలి. యెస్, నాకు ఇన్ఫీరియారిటీ ఉంది. లేదంటే నాకు ఈ స్వీయచేతన ఉంది. నాకు ఈ బిడియం ఉంది, సిగ్గుంది, నలుగురితో కలవని పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి ఆధిక్య భావం ఉంది. ఇటువంటి లోపాలను మనం అంగీకరించినట్లయితే ఆ ప్రతిభ మరింత రాణించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద్వేషిస్తున్నంత కాలం అది పెరుగుతూ ఉండే అవకాశం ఉంది. ఎంత వయసొచ్చినా కూడా ఆ ఇన్ఫీరియారిటీ అలా ఉండే అవకాశం ఉంటుంది. ఓ పక్క ప్రతిభ పెరుగుతూ ఉంటుంది.
కానీ దాని ప్రతి ద్వేషం కూడా పెరుగుతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ప్రేమించగలిగితే, అంగీకరించగలిగితే, రెండో స్టెప్ బిగిన్ అవుతుంది మనసులో. యెస్, నాకు ఈ లోపం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? తొలగించుకోవాలి గదా! ఆ తొలగించుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి కూడా మనసు ప్రయత్నం చేస్తుంది. అది తొలగిపోయే అవకాశం ఉంది. ఏం చేయాలని మనసు ఆలోచిస్తుంది. దానికి తగ్గ ఉపాయం తెలుస్తుంది. తొలగించుకునే మార్గం లభిస్తుంది. మనసుకు ఆ శక్తి ఉంది. ఎప్పుడైతే మేధో మథనం జరుగుతుందో ఒక దాని మీద, దాని నుంచి పరిష్కారాలు పుట్టే అవకాశం ఉంటుంది. ఆ పరిష్కారాల్లో ఉత్తమమైన దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఆ లోపాన్ని జయించగల అవకాశం వస్తుంది. ఎప్పుడు అంటే దాన్ని ద్వేషించడం మాని, దాన్ని అంగీకరించినప్పుడు. అంటే మన లోపాల్ని మనం తప్పనిసరిగా అంగీకరించాలి. వాటిని ప్రేమించగలగాలి. మనలో ఉన్న పాజిటివ్ గుణాలు ఎలా ప్రేమిస్తామో, నెగెటివ్ గుణాలు కూడా మనం ప్రేమించగలగాలి. ప్రేమిస్తే అవి మన సొంతం అవుతాయి. మన మాట వింటాయి. పొమ్మంటే పోతాయి. నువ్వు నాకు అపకారం చేస్తున్నావు అని అన్నట్లయితే ప్రేమతో అయిపోయే అవకాశం. ద్వేషిస్తూ ఉన్నంతకాలం వాటికి నువ్వేం కృషి చేయవు. ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ప్రతిభ కోసం కృషి కొనసాగుతూ ఉంటుంది. ప్రతిభ పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ద్వేషం కారణంగా అవి కూడా పెరుగుతూ ఉంటాయి. అంచేత లోపాల్ని అంగీకరించడం అనేది వాటిని తొలగించుకునే క్రమంలో మొదటి అడుగుగా మనం భావించాలి. ఆ లోపాలను తప్పనిసరిగా మనం తొలగించుకున్నట్లయితే ప్రతిభ కోసం కృషి చేసే క్రమంలో ఆ ప్రతిభ పెరుగుతున్న కొద్దీ ఈ లోపాలు పెరగకుండా అవి నెమ్మదిగా తిరోగమనంలో వెనక్కి వెళ్ళిపోతాయి. మనసు నుంచి దూరం అయిపోతాయి. ఎక్కడికో వెళ్ళిపోతాయి. మనం ప్రశాంతంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళొచ్చు. అభివృద్ధిదాయకంగా ముందుండొచ్చు. ఆనందంగా ఉండొచ్చు. అది వ్యక్తిగతంగా సాధించేటువంటి మంచి పరిస్థితి. అయితే ఒకవేళ ఇంకా ద్వేషిస్తూ ఉన్నట్లయితే గొప్ప ప్రతిభావంతుడిగా రూపొందావు నువ్వు. ప్రతిభ కోసం కృషి చేసావు. కానీ వాటిని లోపాలని ద్వేషిస్తున్నంత కాలం అవి తగ్గే అవకాశం తక్కువ. ఆ ద్వేషంలో అవి అవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వాటిని అంగీకరించి, వాటి నాకు లోపం ఉందని తెలుసుకొని, గుర్తించి తొలగించుకోవాలని ఆశపడినట్లయితే, ఒక లక్ష్యం పెట్టుకున్నట్లయితే, ఎలాగైతే అభివృద్ధి కోసం కృషి చేస్తున్నావో, అదే శ్రమని దీనికి కూడా పెట్టినట్లయితే, అదే శ్రమలో ఇవి కూడా తొలగిపోయే అవకాశం. ఒకవేళ ఆ ద్వేషభావం కొనసాగుతుంటే ఎంతటి ప్రమాదం అంటే, అది వారసత్వంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. నీలోంచి నీ సంతానానికి వెళ్ళే అవకాశం ఉంది. అవే గుణాలు పెంచి పోషిస్తుంటే, అవే గుణాలు నీతో పాటు కొనసాగుతూ ఉంటే, అవి మీ సంతానానికి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ గుణాలు వాళ్ళల్లో చూసావో, అదే ద్వేషం వాళ్ళ మీద కూడా ప్రసరించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ప్రేమించని పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా అంగీకరించలేని పరిస్థితి ఉంటుంది. అంత చెడు చేసే ఈ ద్వేషభావాన్ని మనం తప్పనిసరిగా తొలగించుకోవాలి. మనలో ఉన్న లోపాలను మనం అంగీకరించగలిగితే, ఆ లోపాన్ని అంగీకరించిన మరుక్షణం నుంచి నాకు ఈ లోపం ఉంది అని గ్రహించగలిగితే, అంగీకరించగలిగితే, ద్వేషించడం మాని తప్పనిసరిగా మెదడు స్వయంగా తనే ఆలోచించి ఉంటుంది వాటి తొలగించే మార్గాల్ని. అవి అభివృద్ధి చేసే కృషి చేసే క్రమంలో వాటికి అవే తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రతిభ తాలూకు కృషిలోనే ఇవి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అంగీకరిస్తే మాత్రమే ఆ అవకాశం ఉంది. వాటి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటూ పోతే అవి కూడా ప్రతిభతో పాటు పెరిగే అవకాశం కూడా ఉంటూనే ఉంటాయి. అది వ్యక్తిగతంగా అసౌకర్యాన్ని, అసౌఖ్యానికి కారణమైతే సంతానానికి కూడా వారసత్వంగా వెళ్ళే అవకాశం ఉంది. అది మరీ ప్రమాదకరం. అప్పుడు ఆ సంతానాన్ని కూడా ద్వేషించే అవకాశం ఉంది. ఆ సంతానం పట్ల అంగీకరించలేని పరిస్థితి కూడా మనసుకి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న తేడాని గ్రహించి లోపాల పట్ల ద్వేషం మాని వాటిని అంగీకరించడం ద్వారా వాటిని తొలగించే మార్గం ఉందని గ్రహించి వాటిని అంగీకరించాలి. వాటిని తొలగించుకోవాలి. ఎప్పుడైతే తొలగిపోయాయో ప్రతిభ ఒకటే మనసు నిండా ఉండి ఈ లోపాలు ఎక్కడికో పోయి కాన్షియస్ మైండ్‌లో కేవలం ప్రతిభ మాత్రమే, ప్రతిభ తాలూకు అభినందనలు లేదా ప్రతిభ తాలూకు గొప్పతనాలు మాత్రమే కనిపిస్తూ మరింత చక్కని సౌకర్యవంతమైన ఆనందం లభిస్తుంది.
అలాగే సంతానం పట్ల ఆ వారసత్వంగా ఆ లోపాలు వెళ్ళే అవకాశం కూడా తగ్గిపోతుంది.